మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 28న వైజాగ్ లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీల VA పై ఫ్లాట్ 10% తగ్గింపు. నో మేకింగ్ చార్జెస్. మిడిల్ ఈస్ట్ లో ఇప్పుడు పేలే బాంబులు భారతీయుల్లో టెన్షన్ పెంచుతున్నాయి. అక్కడున్న ప్రజల భద్రతపై దిగులు కంటే ఈ దెబ్బకు మన దేశంలో ఎక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయో అన్న గుబులు ఎక్కువవుతోంది. ప్రపంచానికి జీవనాడి అయిన చమురును ఉత్పత్తి చేసేది గల్ఫ్ దేశాలే. అలాంటి దేశాలు ఇప్పుడు యుద్ధంలో బిజీగా ఉన్నాయి. చమురు క్షేత్రాలపై దాడులు పెరుగుతుండటంతో ఇప్పుడు చమురు రవాణాపై తీవ్రంగా ఎఫెక్ట్ పడుతోంది. దీనికి తోడు హర్మూజ్ జల సంధిని మూసేస్తున్నట్టుగా ఇరాన్ ప్రకటించడంతో ఈ టెన్షన్ మరింత పెరిగింది. కానీ ఇప్పుడే అంత కంగారేం అవసరం లేదు అంటున్నాయి కేంద్ర వర్గాలు. ప్రస్తుతం దేశంలో 25 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, అందుకే పెట్రోల్ డీజిల్ ధరల పెంపు ఉండదు అంటూ స్పష్టం చేస్తోంది. కేంద్రం అధికారికంగా ఈ ప్రకటన చేయకపోయినా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఉన్నాయి జాతీయ మీడియాలు. చమురు రవాణాకు హర్మూజ్ జలసంధి అనేది చాలా కీలకం. ఈ జలసంధి నుంచే ప్రపంచంలోని 20% చమురు రవాణా జరుగుతుంది. అమెరికా సహా అనేక ప్రపంచ దేశాలకు ఈ జలసంధి నుంచే చమురు రవాణా జరుగుతుంది. అలాంటి జలసంధిని మూసేస్తున్నట్టుగా ప్రకటించింది ఇరాన్. అంతేకాదు, తమ ఆదేశాలను కాదని ఎవరైనా వస్తే ఆ చమురు ట్యాంకర్లను పేల్చేస్తాము అంటూ కూడా తేల్చి చెప్పింది. దీంతో ఈ రూట్లో ఇప్పుడు చమురు రవాణా తాత్కాలికంగా ఆపివేశారు. బ్రేక్ పడింది. దీనికి తోడు ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇన్సూరెన్స్ కంపెనీలు ట్యాంకర్లకు ఇన్సూరెన్స్ రేట్లను గణనీయంగా పెంచడం లేదా అసలు ఇన్సూరెన్సే ఇవ్వడం ఆపేస్తూ ఉన్నాయి. దీంతో ట్యాంకర్ల రవాణాకు బ్రేక్ పడ్డటవుతోంది. పరిస్థితులు ఏమైనా సాధారణ స్థితికి వచ్చేలా ఉన్నాయా అంటే అది కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఇరాన్పై దాడుల డోస్ను పెంచుతూ పోతోంది ఇజ్రాయెల్, అమెరికా. మరోవైపు ఇరాన్ కూడా ఎక్కడా తగ్గేదే లేదా కౌంటర్ అటాక్స్ చేస్తోంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే కొన్ని రోజుల పాటు చమురు రవాణాకు బ్రేక్ పడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ప్రభావంతో చమురు ధరల పెరుగుదల కూడా మొదలవుతుంది. ఇప్పటికే బ్యారెల్ చమురు ధర $82లకు చేరుకుంది. ఇది మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితులు అన్నిటినీ కూడా గమనిస్తున్న భారత్ ఇతర దేశాల నుంచి చమురు దిగుమతులపై ఫోకస్ పెంచింది. ప్రస్తుతానికైతే 25 రోజుల పాటు ఎలాంటి ధరల పెంపు ఉండబోదు అనంటూ కేంద్రం క్లారిటీగా అధికారికంగా ధృవీకరించకపోయినా జాతీయ సంస్థలు మాత్రం ఈ వార్తను చెప్తూ ఉన్నాయి.